హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ముందు మీరే ఆ వీడియోని చూసేయచ్చు. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా, పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉండే బేసిక్ ఆనియన్ పకోడా అండి. దీని బ్యాచిలర్స్, బిగినర్స్ ఎవరైనా ఇవి ఈజీగా వేసుకునే విధంగా ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి. దానికోసం నేను ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నానండి. అదేవిధంగా 3 పచ్చిమిర్చిని కూడా తీసుకొని వాటిని చిన్నగా చాప్ చేసేసుకున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వాటిలో ఈ విధంగా మనం స్లైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా వేసుకుంటే మన ఆనియన్స్ అనేవి స్లైసెస్ లాగా చక్కగా విడిపోతాయండి. సో ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఆనియన్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం మిక్సింగ్ బౌల్లో. అదేవిధంగా చిన్నగా చాప్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా అండ్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇందులో 1 కప్ వరకు వచ్చేసి బేసన్ అండి, శనగపిండి 1 కప్ వరకు అండ్ 1/2 కప్ కంటే కొద్దిగా తక్కువ వచ్చేసి రైస్ ఫ్లార్ అండి, బియ్యం పిండి వేసేసుకుందాం. 1/2 కప్ కంటే కొంచెం తక్కువ అయితే తీసుకుంటున్నానండి. ఇది మనం క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తాం. సో ఒకసారి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందామండి. దీంట్లో ఎలాగో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ని రిలీజ్ చేస్తుంది. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అంటే మీరు కొద్దిగా పైనుంచి వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఒక చిటికెడు వరకు వచ్చేసి వంట సోడా అండి, బేకింగ్ సోడా వేసుకొని మరొక్కసారి బాగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందామండి. సో నేను కొద్దిగా వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నాక ఈ విధంగా మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని పక్కన ఉంచేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్ని కొద్దిగా తీసుకొని ఈ విధంగా పకోడీలాగా వేసేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా మీ ఆయిల్లో ఎన్ని పకోడీలు అయితే పడతాయో అన్ని పకోడీలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం. ఎవరన్నా అనుకోకుండా ఇంట్లోకి గెస్ట్స్ వచ్చినప్పుడు, పిల్లలకి ఏమైనా క్విక్గా స్నాక్స్ చేయాలనిపించినప్పుడు చాలా హెల్దీ స్నాక్ అని చెప్పుకోవచ్చు. దీన్ని చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా వేసేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. మీరు కావాలంటే ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవచ్చండి. బట్ నాకు అంతగా ఇష్టం ఉండదు, సో నేను యాడ్ చేయలేదు. ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకొని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని పకోడీలు వేసేసుకోవాలి. ఈ పకోడీలు ఆయిల్ అస్సలే పీల్చుకోండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా మన ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ చేసుకోవడం అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.